నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవి కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టిందని చెప్పుకోవచ్చు. నన్ను బండబూతులు తిట్టిన వాడికి డీసీసీ అధ్యక్ష పదవి ఎట్లా ఇస్తారు అంటని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక లేఖ రాశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కైలాష్ నేతతో కలిసి పనిచేసిన అప్పటి విద్యార్థి ఉద్యమ నాయకులు ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు బ్రదర్? ఒక పదవి వస్తే అడ్డుకోవడాన్ని, పదవి ఇవ్వద్దని చెప్పేసి ఒక మంత్రి ముఖ్యమంత్రికి లేఖ రాయడాన్ని ఎట్లా చూస్తున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారులకు సామాజిక స్పృహ ఉన్న ఉద్యమకారులకు విద్యార్థి నాయకులకు అవకాశాలు రావు. అవకాశాలు వచ్చినా మళ్ళీ తుంచేయడానికి ఇంకొక వర్గం సిద్ధంగా ఉంటుందనడానికి ఇవాళ పున్నా కైలాస్ నేత గారే చాలా ఉదాహరణ. ఇవాళ డీసీసీ అధ్యక్షుడు ఇచ్చినంటే ఒక విద్యార్థి నాయకునికి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సరే కొంత బీసీలను మోసం చేసిన 42% ఇస్తానని చెప్పి మంత్రివర్గంలో ఇవ్వకున్నా కూడా, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వకున్నా కూడా ఇవాళ బీసీలను మోసం చేసినా కూడా పార్టీ పదవులను ఇస్తున్నారని ఒక అనిపించింది. కానీ ఇచ్చిన వెంటనే మళ్ళీ ఆశలు ఆవిరైపోయినాయి. ఎందుకంటే ఇవాళ కైలాస్ నేత చేసిన తప్పే ఉన్నది. అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి కంటే ద్రోహం చేసిన కైలాస్ నేత అసలు అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం, మాకు సంబంధం లేదు. అయినప్పటికీ వాళ్ళు నేను ప్రశ్నించదలుచుకున్నాం. అసలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే కోమటిరెడ్డి వెంకరెడ్డి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆ రోజు పీసీసీ పదవి పెట్టించని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడితే దాని మీద ఎలాంటి తప్పులు ఉండవు. అది పార్టీ ద్రోహం కాదు, ఇంకోటి కాదు. మీ వాళ్ళ కైలాస్ నేతకి వచ్చిందా? ఆ రోజు ఉప ఎన్నికల లోపల, మునుగోడు ఉప ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీకి బలంగా పనిచేయట్లేదనే ఉద్దేశంతో కైలాస్ నేత ఆయన మాట్లాడచ్చు. మాట్లాడిన దానికి ఆ రోజు వదిలిపెట్టాలి. ఇవాళ కైలాస్ నేతను పట్టుకొని ఆయన డీసీసీ పదవి ఇవ్వద్దని చెప్పి ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతున్నట్టేనే కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు స్థానం లేదనే విషయాన్ని ఇవాళ అర్థమైపోయింది. కైలాస్ నేత గారికి ఇప్పటికైనా అర్థం కావాలి. ఇవాళ బీసీలకు, బలహీన వర్గాలకు ఇవాళ అవకాశం ఇచ్చి, పేదవాళ్లకు, విద్యార్థి నాయకులకు, ఉద్యమకాలకు అవకాశం ఇచ్చింది కేసీఆర్ అనే విషయాన్ని ఇప్పటికైనా కనీసం మనసులోకి తెచ్చుకోవాలి కైలాస్ నేత అని చెప్పి ఇవాళ నేను కోరుతా ఉన్నా. అసలు ఇంతమంది విద్యార్థి నాయకులను తయారు చేసింది ఈవెన్ కైలాస్ నేత గారు ఇవాళ ఈ స్థాయికి వచ్చినట్టు కారణం ఏంది? కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ కోసం ఉద్యమం మొదలు పెడితేనే ఇవాళ ఒక తరగతి గదిలో ఉన్న కైలాస్ నేత ఇవాళ బయటకు వచ్చి ఒక రాజకీయ నాయకుని ఉద్భవించినట్టు దానికి కారణం కేసీఆర్ గారు. ఆ విషయాన్ని కైలాస్ నేత గారు గుర్తుపెట్టుకుని ఇప్పటికైనా అలాంటి అవమానపరిచిన కాంగ్రెస్ పార్టీని ఉండదు మిత్రమా అని చెప్పి ఇవాళ మేము చెప్తా ఉన్నాం. బయటికి రా, ఎందుకు ఇంత అవమానపరుస్తుంటే? నీ తరపున ఎవరు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో? పేరుకే డీసీసీ ప్రెసిడెంట్ అని ఇచ్చారు. ఏ మంత్రి అయినా మాట్లాడుతుండడానికి మద్దతుగా నల్లగొండ జిల్లాలో ఏ ఎమ్మెల్యే అయినా మీ గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళకు బలహీన వర్గాలు జిల్లా అధ్యక్షులు ఉండడం ఇష్టం లేదనేది ఇవాళ ఒక మంత్రివర్గం ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డిగా బహిరంగంగా ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిందంటేనే ఇవాళ ఆడ బలహీన వర్గాలకు నల్లగొండ జిల్లాలో స్థానం లేదని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. పక్కన కోమటిరెడ్డి వెంకరెడ్డి సొంత తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరచూ ముఖ్యమంత్రిని విమర్శిస్తుండు. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రిని ప్రశ్నించిన కూడా పరిస్థితి. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక రూలు, లేకపోతే కైలాష్ నేతకు ఒక రూల్ ఉంటుందా? ఎట్లా ఉంటుంది? ఇంకో 2 రూళ్ళు అంతే ఏర్పడుతుంది కదా. నిజంగా అట్లా ఒకటే రూల్ ఉందంటే డీసీసీ ప్రెసిడెంట్కి ఎన్నికైనా కైలాస్ నేత గారిని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు జిల్లాలో ఘనంగా ఎదుర్కోవాలి. మా జిల్లాకు జిల్లా అధ్యక్షుడు వస్తుందని చెప్పి ఒక ఉద్యమకారుడికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి సగర్వంగా చెప్పుకుంటున్నారా ఇవాళ? ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్లకు పదవులు వస్తే మాత్రం స్వాగతించాలి. కోమటిరెడ్డి వెంకరెడ్డికి మంత్రి పదవి ఇస్తే స్వాగతించాలి, ఎమ్మెల్యే టికెట్ ఇస్తే స్వాగతించాలి. కానీ ఇంకో మాత్రం పదవులు రావద్దు. రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్యే పదవి ఇస్తే స్వాగతించాలి. కాంగ్రెస్ పార్టీని తిట్టిన వాళ్లకు పదవులు ఇస్తే స్వాగతించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ కోసం లాయల్టీగా పనిచేసిన మాత్రం పదవులు ఇస్తే మాత్రం ఇవాళ వ్యతిరేకించడానికి ఇవాళ కోమటిరెడ్డి కుటుంబం ఎలా ఉదాహరణ. మనతో పాటు మాట్లాడడానికి మరో విద్యార్థి ఉద్యమ నాయకుడు విజయ్ ఉన్నారు. అన్న, చూస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఒక సాటి ఉద్యమకారుడికి సంబంధించి ఒక అన్యాయం జరుగుతుంది. సరే, అది పక్క పార్టీ వాళ్ళ అంతర్గత విషయం కావచ్చు. మీరు ఎట్లా స్పందిస్తారు దాని మీద? మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము స్పందించడం కరెక్ట్ కాదు. అయినప్పటికీ కైలాష్ నేత అనేటువంటి ఒక విద్యార్థి నాయకుడు, మేమందరం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కలిసి పనిచేసినాం, కలిసి ఉద్యమాలు ఉన్నాం. మాతో పాటు జైలుకి వచ్చిండు, తన్నులు తిన్నాడు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండు. ఈరోజు అన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే ఇవాళ ఆయనకు ఒక డీసీసీ పదవి, అదే ప్రభుత్వంలో పదవి కాదు, అదేం పైరవి కాదు, కోట్ల రూపాయలు వచ్చే పదవి కాదు, హ్యామ్ రోడ్లలో నీళ్ళగల 10,000 కోట్ల స్కామ్ చేసే పదవి కాదు అది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక చిన్న పార్టీ పదవి, ఆడ కూడా పనిచేయనికినే. బీసీలు, బలహీన వర్గాలు ప్రజలు, వీకర్ సెక్షన్స్ అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఏమంటారు పల్లకి మోసినట్టు మోయాలి తప్ప కింద మా వర్గాలు మోయాలి, పైన అధికారాన్ని మీరు అనుభవించాలా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సిగ్గుండాలి కొంచెమైనా మాట్లాడడానికి. ఆ రోజు ముఖ్యమంత్రి, ఈరోజు ముఖ్యమంత్రి, ఆనాడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఎన్ని మాటలు మాట్లాడినావు? మరి నిన్ను ఎన్నిసార్లు సస్పెండ్ చేయాలా? అసలు నీకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలా? అసలు నీకు ఎమ్మెల్యే టికెట్ బీఫామ్ ఎందుకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? పీసీసీ అధ్యక్షుడు ఆ రోజు ఉన్న రేవంత్ రెడ్డికి కొంచెం సిగ్గుండాలి, ఆయనకన్నా సిగ్గుండాలి కదా. వీళ్ళకేముండవు.
వీళ్ళు తిట్టుకుంటారు, తన్నుకుంటారు, అన్నీ చేసుకుంటారు, వాళ్ళందరూ ఒకటే కదా. మిగతా వాళ్ళు ఎవరైనా అంటే మాత్రం ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటామంటారు. మరి ఆ రోజు ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుని 50 కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకున్నాడు. ఆయనకి ఏం సంబంధం ఈ పార్టీతో అని చెప్పేసి మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అసలు క్యాబినెట్లో ఎందుకు పెట్టుకుండు? రేవంత్ రెడ్డి కన్నా సిగ్గుండాలి కదా. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు? ఎంత ఉన్నావే నువ్వు, అంత 3 ఫీట్లు లేవు, నువ్వు అంత బ్లాక్మెయిలర్, నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఇది దాకా వచ్చినావు, ఆర్టీఐలు కట్టి ఇది దాకా వచ్చినావు అని మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి టికెట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి వీళ్ళ విధానాన్ని? వీళ్ళకి నీతి జాతి ఏం లేదు, అంతా కూడా ఇది ఏమన్నా వాళ్ళంతా ఒకటే. బలహీన వర్గాల ప్రజలని అవమానపరిచే విధంగా, వీకర్ సెక్షన్ని అవమానపరిచే విధంగా వారి నిర్ణయాలు ఉన్నాయి, వారి చర్యలు ఉన్నాయి. దీన్ని సభ్య సమాజం ఈరోజు చిదరించుకుంటూ ఉంది, ఖండిస్తూ ఉంది. పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కానీ ఈరోజు 2023 నవంబర్ 10వ తారీఖు రోజున బీసీ డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే నవంబర్లోనే ఈరోజు స్థానిక ఎన్నికల్లో బీసీల గొంతు కోసింది కాంగ్రెస్ పార్టీ. బీసీ నాయకుడికి డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే తీసేయాలని లెటర్ రాస్తారా? సిగ్గుండాలకు వచ్చేమైనా? ఒక ఎదుగుతున్నటువంటి కడుపులో నుంచి పిల్ల బయటికి రాకడం మీద చంపేస్తామంటారు వీళ్ళు. ఈ రాజకీయం నడుస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలహీన వర్గాల నాయకులారా, మీరు దయచేసి ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో కేసీఆర్ గారి దగ్గరికి రండి. మా పార్టీ మిమ్మల్ని కాపాడుకుంటుంది. మీరు అవసరమైతే ఆ పదవులకు త్యాగం చేసి రండి. ఎందుకే అవమానపరమైన అవసరమా పదవులు? ఎంతోమంది విద్యార్థి నాయకులను తయారు చేసిండ్రు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఎంతమందికి టికెట్లు ఇచ్చిండ్రు, ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్లు అయినరు, ఎంతమంది జిల్లా పరిషత్లో అవకాశం ఇచ్చిండ్రు, ఎంతమంది మార్కెట్ కమిటీలో ఇచ్చిండ్రు. ఓవైపు బలంగా బీసీ రిజర్వేషన్ సంబంధించి పోరాటం జరుగుతుంది. గత ప్రభుత్వం అంటే మీరు ఇచ్చిన పార్టీ పరంగా, మీరు ప్రభుత్వం ఇచ్చినప్పుడు 22 ప్రకారం కూడా కాకుండా ఇప్పుడు 17% ఇస్తున్నారని చెప్పేసి బీసీ సంఘాలు పక్కన గగ్గోలు పెడుతుంటే, ఒక బీసీకి సామాజిక రకం పద్మశాలికి సంబంధించిన నేతకి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వద్దంటూ సాక్షాత్ ముఖ్యమంత్రి లెటర్ రాయడానికి ఎట్లా వస్తున్నారు? అదే కదా మేము మాట్లాడేది. ఆడ బీసీలకు, బలహీన వర్గాల ప్రజలకు గౌరవం లేదు, ఆత్మగౌరవంతో ఆడుకుంటుంది ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ పార్టీకి ఈరోజే కాదు, ఎప్పటికైనా బలహీన వర్గాల ప్రజలని, నాయకులని అవమానపరిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందులో నేను కూడా ఒక ప్రధాన ముద్దాయినే కదా, నేను బాధితున్నే కదా. నన్ను కూడా ఇట్లా ఏ రకంగా, నేను ఒక మాట ముఖ్యమంత్రికి పిసిసి అధ్యక్షుడు వ్యతిరేకంగా మాట్లాడితే నన్ను సస్పెండ్ చేసిండ్రు ఆ రోజు. మరి ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రిని పట్టుకొని నానాక బూతులు మాట్లాడితే కూడా ఏం మాట్లాడలేదు, సస్పెండ్ చేయలేదు. అందుకనే వీకర్ సెక్షన్స్కి ఆ పార్టీలో స్థానం లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆత్మాభిమానం ఉన్నటువంటి రేషం ఉన్న బిడ్డలైతే ఆ పదవులని వాళ్ళ ముఖం మీద ఎగొట్టి రాండి తెలంగాణ భవన్, ఇది జనతా గ్యారేజ్ లాగా అందరినీ పొట్టన పెట్టుకొని, అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీలోకి రాండి అని చెప్పేసి సూచిస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిత్రులు. మనతో మాట్లాడడానికి ఇంకో విద్యార్థి ఉద్యమ నేత తుంగబాలు ఉన్నారు. కైలాష్ నేత చెప్పేది ఏంటంటే, నేను ఇంటికి వెళ్ళి కూడా కలిశాను, సారీ కూడా చెప్పాను, కనీసం వెంకటరెడ్డి గారు నన్ను చూసి పట్టించుకోలేదని చెప్పేసి బాధతో చెప్పిన పరిస్థితి. ఎట్లా వస్తున్నారు ఒక విద్యార్థి సహచర ఉద్యమ నాయకుడిగా? మీకు ఎట్లా అనిపిస్తుంది? కైలాష్ నేత కూడా మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ఉద్యమ నాయకుడు. తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు స్థాపించినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా అనేక సందర్భాలుగా జైలుకు పోయినటువంటి నాయకుడు కైలాష్ నేత. సరే, వాళ్ళ అంతర్గత విషయాలు కాంగ్రెస్ పార్టీ గురించి మేము మాట్లాడాం. ఒక విద్యార్థి నాయకుడిగా ఆయనకు గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అవకాశం ఇస్తున్నప్పుడు సందర్భంలో కూడా కైలాష్ నేత కాంగ్రెస్ నమ్ముకొని ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే, ఆయనకు డీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇదే తనకున్నటువంటి ఆయన ఎమ్మెల్యే, ఆయన మంత్రి అయినటువంటి వెంకరెడ్డి కావచ్చు, వాళ్ళ తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఈయన పూర్తిగా పనిచేసినటువంటి నాయకుడు. కనీసం ఈయనకు డీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే కూడా వాళ్ళు ఓర్చుకోలేని పరిస్థితులు. అంటే ఇలా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి, ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రెడ్ల పరిస్థితి చూస్తుంటే ఏ విధంగా ఉందో చూస్తున్నాం. అంటే కైలాష్ నేతకు పదవి ఇవ్వడమే వీళ్ళకి ఇష్టం లేదు. అంటే మొదటి నుంచి కూడా అనేక సందర్భాలు కూడా ఎన్నోసార్లు అడిగినా కూడా ఆయనకి ఎక్కడ ఏ పదవిలే. ఇలా కేవలం ఆయన ఏది ఒక డీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే కూడా దాన్ని కూడా ఓర్చుకోడా. డీసీసీ ప్రెసిడెంట్ కూడా ఏంది, ఆయన పనిచేయాలి మళ్ళీ ఎలక్షన్ కోసం, స్థానిక ఎలక్షన్స్ కావచ్చు, మిగతా ఎలక్షన్ల కోసం పనిచేసే పోస్ట్ ఇస్తే కూడా దాన్ని కూడా ఓర్చుకోలేని పరిస్థితి కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి నువ్వు ఒక ఉద్యమ నాయకుని గౌరవించాలి. బీసీలకు మీ పార్టీ కదా బీసీ డిక్లరేషన్ చేసి బీసీలకు 42% ఇస్తుంది. ఇలా 42% ఇవ్వలేని పరిస్థితుల్లో ఇలా కనీసం ఇలా డీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే కూడా మీరు ఓర్చుకోలేని పరిస్థితులు ఉంటే ఇలా ఒక ఉద్యమకారునికి ఇలా మీరు ఏం గౌరవించినట్టు? కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో చాలామంది విద్యార్థి నాయకులకు పదవులు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చాలామంది విద్యార్థులు, పిడమర్తి రవి కావచ్చు,
ఒక పిడమర్తి రవి కావచ్చు, కిషోర్ కావచ్చు, బాల్క సుమన్ కావచ్చు, బొంతు రామ్మోహన్ కావచ్చు, బాబా పశురుద్దీన్ కావచ్చు, వాసుదేవ్ రెడ్డి కావచ్చు, ఎర్రల శ్రీనివాస్ కావచ్చు, రాకేష్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటే చాలా మంది విద్యార్థి నాయకులు, ఒక గెల్లి శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఇట్లా చాలా మంది విద్యార్థి నాయకులకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు పదవులు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇలా గౌరవించుడు తెలంగాణ ఉద్యమంలో మొదటి వరుసలో విద్యార్థులు కష్టపడి కొట్లాడి జైలుకు పోయారు కాబట్టి. గతంలో అదే జిల్లాకు సంబంధించిన ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న అద్దంకి దయాకర్ కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అద్దంకి దయాకర్ కూడా చాలా వరకు పదవి రాకుండా అడ్డుకున్న అన్న ఒక ప్రచారం కూడా జరిగింది. సో ఇప్పుడు అప్పుడు అద్దంకి దయాకర్ అయితే ఇప్పుడు కైలాష్ నేత ఉన్నాడు. ఎట్లా అనిపిస్తుంది? దళితుల పక్షాన కావచ్చు, ఇటు బీసీల పక్షాన కావచ్చు, ఆయన అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దయాకర్ గారు ఒక మాట మాట్లాడితే దాని మీద పూర్తిగా ఆయనకు టికెట్ రానియకుండా చూసినటువంటి పరిస్థితి. ఇలా దానికి ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీద వేసుకుని కాబట్టి, రేవంత్ రెడ్డి గారు మీద వేసుకుని కాబట్టి ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఇలా ఈయన పరిస్థితి కూడా గదే ఉంది. ఇలా ఎవరిది కైలాష్ నేత ఒక బీసీ నాయకుడిగా ఇలా పార్టీ కోసం ఆయన పనిచేస్తే సరే, ఆయన ఏ పార్టీలో ఉన్నా విద్యార్థి నాయకులు ఉద్యమంలో పనిచేసారు కాబట్టి ఉద్యమంలో ఉన్న గౌరవించుకోవాలని చెప్పి ఆయన కాన్సెప్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీలో పనిచేయచ్చు. పనిచేసినటువంటి పరిస్థితుల్లో ఇలా ఆయన అధికారంకి వస్తే ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక ఏ విద్యార్థి నాయకునికి ఏం పదవి ఇచ్చిందని నేను అడుగుతున్నా. అదే గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి ఉద్యమకారులకు, విద్యార్థి నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, చాలా మంది విద్యార్థి నాయకులు న్యాయం చేసినటువంటి ఘనత కేసీఆర్ గారు. ఇలా అద్దంకి దయాకర్ ప్రజా సంఘాల నుంచి ఒక జేఏసీగా ఒక ఉద్యమం చేసిండు. ఆయనకి ఏం పదవి ఇచ్చింది? ఇప్పటి వరకు పదవి ఇస్తే మొన్న టికెట్ కూడా ఇవ్వలేదు. 2 సార్లు ఆయన కూడా పోటీ చేసిండు, ఓడిపోయాడు. మొన్న 3ఓసారి ఆయనకు టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నది ఎవరు? కోమటిరెడ్డే కదా, కోమటిరెడ్డి వెంకరెడ్డే కదా. ఇవాళ కూడా ఏంది, ఇలా ఇదే కైలాష్ నేతకు ఉద్యమకారుడు, యూనివర్సిటీ బడుగు బలహీన వర్గాల నాయకుడు కాబట్టి ఈయనకు డీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వద్దని చెప్పి బహిరంగంగా లెటర్ రాస్తాడు. ఎప్పుడో ఏదో మాట్లాడని చెప్పి ఈయన అనేక సందర్భాల్లో వాళ్ళ పార్టీలో అంతర్గత విషయాలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎవరు నమ్మడు. ఫస్ట్ జనాలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఏదో తప్పుదారిన అయితే గవర్నమెంట్లో వచ్చిరు వాళ్ళు. ఇలా ప్రజలకేంది, రేవంత్ రెడ్డిగా ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా అనేక ఉచిత హామీలు ఇచ్చి 420 హామీలు, 6 గ్యారెంటీలు, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఏదో చెప్పి. ఫైనల్గా చెప్పండి, ఎలా ఉండబోతుంది కైలాష్ నేతకు మీ మద్దతు? అంటే ఒక్క సెకండ్లో చెప్పండి. మద్దతు అనేది ఏం లేదు. కైలాష్ నేత ఆయన కాంగ్రెస్ పార్టీ ఒక విద్యార్థి నాయకునికి ఆయనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏదైతే అవకాశం ఇచ్చిందో దాన్ని నిలుపుకోవాలి. కైలాష్ నేత అనేట ఆయన ఒక ఉద్యమం చేసాడు, ఉద్యమకారుడుగా ఆయన కూడా జైలుకు పోయిండు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కాబట్టి ఏ పార్టీలో ఒక పదవి వచ్చినప్పుడు ఆ పదవిని గౌరవించుకున్నటువంటి పరిస్థితి ఆ పార్టీకి ఉండాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో చాలా వరకు విద్యార్థి నాయకులను తయారు చేసిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కేసీఆర్ చాలా వరకు విద్యార్థి నాయకులకు అవకాశం ఇచ్చాడు, బట్ కాంగ్రెస్ పార్టీలో అలాంటి పరిస్థితి లేదు. గతంలో అద్దంకి దయాకర్ చూసుకున్నా, ఇప్పుడు పున్నా కైలాష్ నేతను చూసుకున్నా, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీలో చోటు ఉండదు. ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూస్తున్న రాజకీయం కూడా అంతా గమనిస్తున్నారు ప్రజలు, నల్గొండ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా కైలాష్ నేతకు అవసరమైతే మా పార్టీలోకి రమ్మని చెప్పేసి ఆహ్వానం కూడా ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి సంఘ నాయకులు కానీ, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో చోటు దక్కదని చెప్పేసి ఈ 2 ఉదాహరణలతో తేలిపోయిందని చెప్పేసి నాయకులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.